పూజలో చెప్తున్నాను కదా తండ్రి. నానా ధర్మము నానా నాన్నగారు మాకు లేక లేక అమ్మ వచ్చినది. అమ్మ వద్దనే ఉంటున్నాము. నీ అమ్ముడే రాలేము నాన్న. అమ్మా బిడ్డలారా, కానీ నింటి వరకు చేరిపోతున్నాను కదా. అమ్మా పెద్ద బిడ్డ సూర్యరేఖమ్మ, నీకేమి కావాలో కోరిక తల్లి తెచ్చిస్తున్నాను. అలాగనే కదా అలాగే కోరిక తల్లి. వెళ్తున్నావు కదా, ఢిల్లీ సీరలు, ఢిల్లీ సొమ్మలు, ఆడే పాడే బొమ్మలు నాకు తెచ్చిస్తున్నావు కదా తండ్రి. అమ్మా సూర్యరేఖమ్మ, నానా నీ ఇష్టమే నా ఇష్టము. నీవు కోరినట్టుగా ఢిల్లీ సీరలు, ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు తెచ్చిస్తున్నావు కానీ మీ పిల్లతల మాట అడ్డం చెప్పకుండా మీ పిల్లతలు చెప్పినట్టుగా నడిచిపోతాయి. అలాగనే తండ్రి. అమ్మా నా ముద్దు కూతురు బాలనగమ్మ, నా చిన్న బిడ్డ, నీకే కోరికతలు నీకు తెచ్చిస్తున్నాను. అలాగనే చెప్తున్నాను. కోరుకోమ్మా. ఇంకేం కాదు తల్లి. మగారికి ఇచ్చిన బాలుడాగమ్మా, ఏమి కావాలి తల్లి? దిల్లువారి సీరలు, ఆభరణ శ్రమ్ములొద్దు నాన్న. ఇంకేమి కావాలి తల్లి? కన్న తల్లి భూలక్ష్మి పూట, కాశీదేవుని లింగము, కుంకుమ భరణ తెచ్చిన నాకంటే చాలు కదా నాన్న. ఓహో, కుంకుమ భరణలు, కాశీదేవుని లింగము, మా కన్న తల్లి పోటు. ఎప్పుడైనా డిలివరీ పోయినప్పుడు గద్దిగింటే పోటు తెచ్చిస్తున్నాను. ఆ దేశాలు అమ్మా బాలనాగమ్మ, ఇష్ట ప్రకారమే ఆ కాశీదేవుని లింగము, కుంకుమ భరణలు నీ కన్న తల్లి పోటు దొరికితే తెచ్చిస్తున్నాను కానీ నాకు సల్ల దీవునిచ్చిన ఇప్పుడే డిలివరీగా చేరుకు వెళ్ళొస్తున్నాయి తల్లి. నిశ్చయమే నాన్న. అలాగే సరిదేవి అమ్మా. సల్లంగాలు దీవెనిచ్చదానే రామగారు తండ్రి. అమ్మా బాలనాగమ్మ, నేను డెలివరీకి చేరిపోయి సమయరా మీ పిల్లల మాటకు అడ్డం చెప్పుకున్నా మీ పిల్లలు చెప్పినట్టుగా నడిచిపోండి తల్లి. మహాభాగ్యం వెళ్ళొస్తున్నానమ్మా. అలాగే నాన్నయ్య.
ಇದೋ ಬೆಲ್ಲದ ಅದೋ ಬೆಲ್ಲದ ಭೂಚಕ್ಕ ಬರೀ ಬಟ್ಟ ಬಿಡಿಸದ ముయ్యండ్రా మీకేళ్ళ బాధ ఎవరు బాధ ఎట్లుందో చేసుకోండా కాదండి మీ మొగుళ్ళు ఇదే పనులు ఇచ్చింటే మీరు ఊరికే ఉందిరా వాడు కోజి మొగోడు కాదు వాడు పెట్టు మొగోడు వాడు ముసలివాడు వాడు మగ పోయినానే కాదా పెళ్లి చేసుకుని వచ్చినాడు ఏం పెళ్ళామని మాట్లాడిచినా చూడు ఈయన కొవ్వు ఈ వయసులో నా వటారం లేక రాలేదంటే ఎవరు ఇట్లా నా బట్టలు ఉంటే ఉందే గురువు కన్నూరు మునియంటప్ప వెళ్ళిపోయినారు కాబట్టి కొడుకు మునియప్ప గారు వాళ్ళ తండ్రిని ఏ రీతిగా పెళ్లి చేసుకొని వచ్చింది కోజీ మగోడు ఏం పెళ్ళమని మాట్లాడచ్చలేదే కాదు మొగతో కూర్చొని అంత ఆకు కూడా చేసుకోలేదే మరి మగమైన లేదు లేదు ఇంత పొద్దునగా వచ్చింది కదా ఒకతో కూర్చొని మాట్లాడన్నా మాట్లాడుకుంటున్నా పెద్దమ్మా మీ మొగులి పని ఇచ్చింటే మీరు ఊరికే ఉందిరా లేదు ముత్తన్నా పెట్టుకూడదా యావది లేకుండా బిడ్లు చెప్పిపోతాండే 3 నెలలకు వస్తాను డెలివరీకి వచ్చారిపోతాను మీకేం కావాలా మరి బిడ్డలు నడుతుండ నన్నేమన్నా అడిగినా అది ఒకరి కాదు ఇద్దరు కాదంటే 7 జనమంటునే వాళ్ళు మగాళ్ళు వాళ్ళు ఎగిరి పడసాయి వాళ్ళు గుంపులో గుండ్రా ఇప్పుడు వాళ్ళు మందులో మారుతారు వాళ్ళు గుంపులో కోడి పెండ్లు కూడా 7 జనమంటునే బిడ్డలు యాడ సాకేది నేను చెప్పమ్మా నీట్లా నా సోతులు అయితే ఏమన్నా సాకెట్లుగా ఉండారా 7 మందిని సోతి బిడ్డలు సాకేకి అవుతుందా కానీ నాకెంత బాధగా ఉంటుంది ఆ బిడ్డలు ఎంత ఉన్నారో ఎంత లేదో నా బిడ్డలు ఒకసారి అట్లా పిల్లలు నా పిలుతాం నా బిడ్డలు అట్లా చూడన్నా చూస్తాను కానీ ఎంత ఉన్నారో ఎంత లేదో అన్న నువ్వు పుట్టుకోనా స్వరం చెప్పింది నన్ను కదా బలే నా పట్లే మీరు నేను అందమైన మాణిక్యలమాదేవి నాగోత్రకన్నా దక్షిణ కన్నా పరమట కన్నా పగల సంగమ్మ బాలనగమ్మ ఏడుండారా రాండి కొడుక మీ మగలు అన్నట్లు చూస్తాం రండమ్మ వస్తాను పెద్ద బిడ్డ బిడ్డ మో యాభై ఎన్నో బిడ్డ నువ్వా
అమ్మయ్యా నా చిన్నారి బిడ్డలారా అమ్మయ్యా ఎంత బాగుండారమ్మా బిడ్డలు చూసి బొమ్మలు ఉన్నట్టున్నారు ఎంత బాగున్నారు కదక్క బిడ్డలు చూస్తుంటే అట్లే పుట్టుకుందాం అనిపిస్తుంది అంత బాగుండారు బిడ్డలు దేవుంటాడు ఇంక నేనేం చెప్పిందే అయ్యో నేనేం అట్లా తప్పుగా అనలేదు ఏమో నా బిడ్డలు చూస్తుంటే అట్లే పీక్కుందాం అనిపించినట్లు అంత బాగుండారు ముచ్చిదిగా కదా కబ్బిడ్లు బాగుండలేదా ఏమన్నా బొమ్మలు ఉన్నట్లుండారు కబ్బిడ్లు చూస్తా ఉంటే ఎంత నాకని తల్లిదండ్రులే కానీ తెలియలేని బిడ్డలంతా అంతేనా కోవు పెద్దమ్మా నిజమేనమ్మా నిజమే తల్లి చెప్పండి అమ్మా ఇప్పుడు చేపలు నా తొత్తులలో మాట్లాడు నేను పర్వాలేదు ఎవడో పోయి దూరంగా కూర్చోమన్నా పెట్టి కూర్చోకూడదు దగ్గర నువ్వు మాత్రం ముక్కడి నా సొద్దు పెట్టుకున్నా మా అల్లంతా అవుతుందా అసలు అసలు దగ్గర ఉన్నట్టు అవుతుండే నా సుమ్ము కట్టుండే చెప్పుకుంటా ఉంటా వాళ్ళు నన్ను మాట్లాడినట్టు బాగుంటా ఉండే కానీ చెప్పండి కో బిడ్డలు ఎంత బాగుంటారు చూడక ఎంతనకని తెలియని బిడ్డలంతా అంతే అదే వాళ్ళు అమ్మునింటి అట్లా పెట్టుకున్నా బిడ్డల దగ్గర ముక్కేకి వచ్చినారు వాసన బిడ్డల దగ్గర దిన్నాళ్ళైందా నీళ్లు పోసుకున్నారు దిన్నాళ్ళైందా తలకాయలు దిన్నాళ్ళైందా బట్టలు పాడు బిడ్డలకు చూడమ్మా చిన్నారి బిడ్డలారా చూడు తక్కువ చూడదు ఎప్పుడు చేపలు నా సౌతులమ్మా నన్ను ఆడపోసుకుంటుస్తారా అందుకని మీరు వీటిని అవతల పిన్నమ్మ అనే మాట ఇచ్చి పెట్టేయండి మా కన్న తల్లి అని పిల్లండి మీకు తల్లి పొద్దులు తల్లి కదా మీకు అమ్మక పొద్దులు అమ్మ కదా నేనుంటానమ్మా మీరేం దిగులు పడదు అనుకోడక మీతో ఎత్తి ఆడెత్తి పెట్టుకోసాకుంటానో నాకే తెలియదమ్మా ఎత్తి ఏడంత అసలు గెజ్జలు మేడ నా పోతే అలా పెట్టుకుని ఊపుకుంటాలి అనుకోడక దిగులు పడదు ఉయ్యాల అదే అయ్యో నాకు తెలిసి కానీ ఎప్పుడైనా ఉయ్యాల ఊగింటే కదా నాకేం తెలుస్తుందమ్మా నేను తూపు ఉయ్యాలనుకున్నట్లే పోనీ ముయ్యప్పనేది అట్లా సరేమ్మా చిన్నారి బిడ్డలారా మీకేం కావాలని నేను ఉన్నాను కదా కూర్చోండి అమ్మ కుర్చీల మీద నేను అందమైన మాని కిలమాదేవి యావదొకటి అంటే ఇప్పుడు చూడు అప్పుడే మాట్లాడుతూ ఉంటే వదులుతూ ఉంటే ఇప్పుడు అంతే నీకు బాగా మస్తు చండి బుక్ సోప్ వేసి బాగా తిక్కిడిచి బాగా నీళ్లు పోసి బాగా 4 సోమలు పెట్టి మంచి జాకెట్ కట్టిన ఎట్లుంటావు ఇప్పుడున్నా ఎట్లుంటావా నా బిడ్డలు చూడక ఇంత పొద్దు ఎట్లుంటారు ఇప్పుడు చూడు ఎట్లుండారా బాగా తలంటిండా స్నానం చేసినా నువ్వు గడ్డలు వేసినా తల్ల మల్లెలు పెట్టినా చిన్న చిలుకం పెట్టినా కన్ను సీట్లు కట్టినా మందు రేకులు తొడికి నా అప్పుడు సొమ్మలు పెట్టిండా జనం మొదలాడుకుని నా బిడ్డలకు పెట్టే పాటికి ఇప్పుడు నాకు తగ్గుతా మెరుస్తూ ఉన్నారు నా బిడ్డలు అమ్మయ్యా దగా అనేది వేరే ఉందా గుద్ద అనేది వేరే ఉందా యావదో నాకేం తెలుసుడమ్మా మీకు తెలియదు కదా నేను మీకేం కావాలో కోరానమ్మా నేను ఉన్నాను కదా మీరేం దిగిల పడదండి ఏం మా ఏమన్నా ఏమన్నా అడిగితే మా ఏమన్నా తిట్టుకుంటుందామా ఏమన్నా అనుకుంటుందామా కోపం వేసి చేసుకోవద్దండ పోయి కావంటే అక్కడ గేట్లకు పడిచి బేకరీకి పోయి గొల్లిపోసం తెచ్చి పెడతాను తిందురా చూడ అయిపోతామ్మా పండ్లే నీకు మడ్డే పప్పు తెచ్చి పెడతా తిందు నీకా నీకు వెళ్ళిపోతుందా మడ్డే పప్పు ఇంకేం కావాలా చూస్తే ఎగ్రే రైస్ తినే నా సౌతి బిడ్లివే ఎండ్ల పెద్దమ్మా ఎగ్రే రైస్ ఎండ చూడరా ఎగ్ రైస్ తినే నా సౌత్లో వీళ్ళు ఇంక నా మాటినేట్లుగా ఉండారా ఏం కోరుకోరమ్మా అమ్మా కన్న తల్లి అమ్మా తల్లి ఆకలి కన్నము దెబ్బకి నీళ్లు వచ్చినా మాకంతే చాలమ్మా
చెప్పినా చిన్నారి బిడ్డల ఎంత బాగా చెప్పినా నా కింద బిడ్డల కాదు ఎంత బాగా అడిగితే అయ్యో నాకు అట్లా మనకు దెప్ప మనకు భోజనం మన కూడా మన కురకమ్మంటే మీ పిండా కూడా ఎంత వచ్చేది నేను చూస్తా వచ్చిన కొత్త ఉడికిన కొత్త 3 దినాలు కలిగాడు కొంపలకు వచ్చి ఇంకా పసుపు కూడా మాసేకు లేదు కాదు మన కాకు నేను దెప్పెట్టు పిండా కూడా ఎక్కడి నుంచి వచ్చేస్తున్నా కాదు వీళ్ళ కొంపలకి ఎట్లా ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి నిప్పులు ఉన్నాయి పిండి ఉందో పిసుక ఉందో నూకులు ఉన్నాయి నుచ్చులు ఉన్నాయి ఏముందో ఏముందో నాకు తెలుసునా నేనేం చూసినానా వాడు వాళ్ళప్పుడు వాడు కొంచెం నాకేం చూపించిపోయినా అమ్మా ఏందమ్మా కాదు ఇంట్లో ఏముందో ఏం లేదు నాకు తెలిసినా ఆ ఎమ్ముయ్య పని అట్లా ఏమో మాట వస్తాడు చెప్పబట్టి అట్లా లేదు దీకోటి తెచ్చిస్తాను నంచుకుందు నీకేమన్నా నీకు జాస్తి అయిపోయినప్పుడు నన్ను అడుగు నా ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇస్తావు ఒకళ్ళ సాగు చల్లగా అయిపోవాలి మళ్ళా శబాష్ నువ్వు పర్వాలేదు నువ్వు అమ్మా బిడలారా నాకే నాకు చెప్పి నాకు భోజనం అంటే మీ అప్ప నాకేమన్నా చూపించినా కాదు యాడ ఏముందే ఏం లేదు నాకేమన్నా తెలిసినా కాకెట్లు ఉన్నాయి కంపలు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి నిప్పులు ఉన్నాయి పిండి ఉంది పిసుక ఉంది నూకులు ఉన్నాయి నుచ్చులు ఉన్నాయి ఏముందో ఏం లేదు నువ్వు నాకు ఆకలి నాకు చెప్పు అంటే యాడ తెచ్చేది నీ పిండా కొడుకు నేను అందుకని మాలా చూసుకొస్తా ఏముందో ఏం లేదు అటు పోయి ఒకటి చూసుకొస్తాను నీకు మళ్ళీ ఉడుకుడుగా చేసి పెడతా సర్ది పెడితే బాగుండాలి మీకు ఉడుకుడుగా పెడితే పదనమ్మా పదన కొడుకు అబ్బా ఒరే నా సోది బిడ్డలు ఇట్లా నా సోది బిడ్డలకు చేసిన ఎప్పటికన్నా నేను అందమైన మాణిక్యల మాదేవి అందమైన మాణిక్యల దేవి మాణిక్యల దేవి నా బట్టల ఎట్లుంది నా బాధ నాకు తెలుసు మీకేం తెలుసు ముయ్యడా కాదండకో మీరు పెళ్లి చేసుకున్నారు సంసారాలు చేసుకున్నారు బిడ్డలు ఎక్కనిండారు నా సూత్రాల 2 సూత్ర అట్లా ఆడబిడ్డలు ఉండే ఇల్లేనమ్మా ఆడబిడ్డలు ఉండే ఇంట్లో ఎంత నాజగా పెట్టుకున్నా ముళ్ళ ముక్కు పెట్టేట్లా వాసన గుబ్బ ముళ్ళ నువ్వు ఇట్టి అన్నదమ్మా నువ్వు బిత్తిరి బీగుతాను మొగలు పోలే బేళగిందని బాగా సెంటర్లో కూర్చొని బాగా ఇట్టి తిప్పుతాడు తలకాయ ఏం కలర్ పుట్టినావు నువ్వు నల్లాస నువ్వు బిత్తిరి నాసు తిన్నట్లుండవే నువ్వు చూస్తుండే ఆడబిడ్డలు ఉండే ఇల్లేనమ్మా కాదు ఆడబిడ్డలు ఉండే ఇంట్లో ఎంత నాతో పెట్టుకోవాలి ఎంత నాన్నగా పెట్టుకోవాలి ఇట్లా సెత్తు వసుకోవాలి ఇట్లా సెత్త వసుకోవాలి ఇట్లా ముసలు ఉత్తుకోవాలి ఇట్లా బోకులు ఉత్తుకోవాలి ఇట్లా పండ్లు తెచ్చుకోవాలి ఇట్లా పాలు తెస్తాం తెలిసి ఆడవాళ్ళకే రాని చూద్దాం ఎట్లుండే ఇల్లు నా సోది బిడ్డలా రండి ముందు బిడ్డలారా నా సోతులలో కాదు వీళ్ళ మాట్లాడు నా సోతులలో మా కాకిలేమో నాకు తెప్పమ్మా నాకు భోజనం అంటే ఇల్లు వాటిని ఇట్లా పెట్టుకున్నారంటే నా సోతులలో మీకు కడి కావాలా మీకు భోజనం కావాలా లేదు ముఖ్య నా సోతలు ఎండ నా సోతలు ఎక్కువ నా సోతలు ఎక్కువ నా సోత ఏ మైదారు నా సోతులలో పెట్టలేదు నా హలో దీంట్లో వాటి ఇట్లా పెట్టుకున్నావు అంటే ఇట్లా పెట్టుకున్నావు అంటే నాకు అట్లా పడిపోతావా అట్లా కాదమ్మా మేము నా ఇక్కడ డాడోళ్ళు కదా నా ఇక్కడ సీర కట్టిండదా నా ఇక్కడ జాకెట్ వేయండిదా నా ఇక్కడ బాడీకి వేయండిదా నా ఇక్కడ లంగా కట్టుకుండదా నా ఇక్కడ పొంగుని సంసారం చేయాలదా నేను చెప్పిన పనులంతా చేస్తాను ఇక్కడ మీకు ఇలాంటి పలుకులు పలుకుతున్నావు తల్లి అమ్మలే అనాథ బిడ్డలే తల్లి మీ అబ్బాయి పోయిసాను మీరు అక్కడ పార్కార్ కొట్టుకొని పాడేసి అక్కడ పుట్టింది మధురా పని
లేదు మా నా సోతుల బిత్తి నా సోతుల బిల్లాలి నా సోతుల ఇడిచి నా మగిన అండ్ల నా మగిన పెద్దలు అని చెల్లాల ఈ ఊరంతా గడేసుకొచ్చిన నా సోతుల ఇంటికి సప్లిమెంట్ నా మగిన అండ్ల అట్లా సిగ్గుమని నా సోతమ్మ అట్లా లద్దా సిగ్గులేదు నా సోతులం ఇవే నేర్చుకున్నాం మీ నా సోతులు ఇద్దరుంచా నేర్చుకోండి మొగ్గులు దిగులు అక్కడ అంతా చీట్లో కూర్చోండి నా సోతులు నేర్చుకోండి ఇట్లా నా సోతులు ఇద్దరుంచా ఇట్లా నా సోతులు ఉండగా నీ వాడిని ఇట్లా పడుతూ ఉండేది ఉడికి ఇట్లా పడుతూ ఉండేది అది నా ఇట్లా ప్రతి ఒక్కరు ఉండే కాబట్టి నేను దిగుతామైతా ఉండేది నేను అట్లా పోతానా ఈ పొద్దుటికి కదా లేదు ఈ కాలం నా సోతులు అంటే మాత్రం ఈ కాలం తొత్తరా నేను కాబట్టి ప్రతి ఒక్కటి కాబట్టి ఉన్నాను మైదా నా సోతులు అలా ఎత్తి ఎసలకు పోయాలంటే ఉసుకు నీళ్ళు మరి పెట్టుకుందామంటే ఉప్పులు కట్టిపులు లేవు ఏమిటి తల్లి యాడ పెట్టుకుంటారు లే పొయ్యిలోకి పెట్టేకి ఈడ్చుడు అడిగేది యాడ పెట్టుకుంటారు కట్టిపులు ఎత్తిపోయా పొయ్యిలోకి పెట్టేకి ఉప్పులు లే కట్లు మరి కొండకు పోయాడు మా కట్లు ఎత్తుకురండా నీళ్ళు బాయికి పోయాడు మంది ఎడకడం నీళ్ళు ఎత్తుకురండా మీరు వచ్చే పాటుకు అమ్మయ్య మంచి వంటలు చేసి పెట్టుకుంటా పాత 10 వంటలు 100 వంటలు 80 వంటలు చేసి బాగా ఆరించుకుని అమ్మా వేస్తారా అలాగే పోతున్నాము తల్లి పోతావమ్మా అవునమ్మా అయ్యో ఎంత నా పెద్ద కూతురు కదా నువ్వు బుల్లోటు బండి వచ్చిందమ్మా డుగ్గు పోతుందమ్మా బుల్లోటు బండి పెద్ద బిడ్డ నువ్వమ్మా ఎక్సల్ గాడి పదవే పదండా తెచ్చిస్తా పదాన్ని కడులు తెచ్చిస్తాను పోయి నీళ్ళు ఎత్తుకొస్తారు ఇట్లా కాదు నా చోటు బిడ్డలు చేయాల్సిండేదే నా మగినాళ్ళు కిట్లు చేస్తానా పొయ్యిడలు అట్లా దుమ్తెగలు పాడేసి కుమ్మరాడు బజార్ పోయి 7 కుండలతో వస్తా కుండకాడ తూట్లు కొడతా తూట్లకంతా సున్నం పెడతా ఇస్తానా మగినాళ్ళకి సేది అడవిలో ఉండే నీళ్ళు సేది నీళ్ళు రాకూడదు నా సోతులు ఇంటికి రాకూడదు అట్లే పాడేసిపోయింది ప్రకారం కొడుతాను నా సోతులు అప్పుడు నేను నమ్మకుడిద్దరే ఆనందంగా ఉంటాము వస్తాడు నా రాజు ఈ రోజు వస్తానే చేస్తాడు బాగుండే కడువులో ముందే ఉండాలి తూట్లు ఏళ్ళు పెట్టాలి అది ఇంక నేను పెట్టి మేము ముందుగానే తూట్లుండే ఏళ్ళు పెట్టాల్సింది అదేం లేదు కానీ ఇది మాత్రంగా సీనప్పు కోట ముందుకు తక్కువ ఉంటుంది తినిస్తే పెట్టేయండి అంతా సున్నం పెట్టేస్తాను ఇప్పుడు టైం లేదు లేప్ప ఇప్పుడు కింద తోటి చింతకాయ పెట్టుకోండి నీకు వెళ్తాను పని ఈయన పట్ల అడిగా చూడు నీకేముండే కలిపి కలకుండా చూడు ఈ చెప్పే చూడు చిన్నప్ప కింద తోటికి పొయ్యి వేసుకుని పొయ్యికి ఎక్కేసుకొని చూడు తీర్మానం బొందు ఎక్కువ మళ్ళీ ఓపెన్ కాకుండా ఇంట్లో నా బట్టలు ఉంటా ఉంది ఎవరు నా సోది బిడ్డలా రండి చిన్న బిడ్డలా నా చిన్నారి కందమ్మలారా నా చిన్ని బిడ్డలారా ఇక నమ్మ పట్టుకమ్మ నీళ్ళు ఎవరిని తీసుకొస్తారా పొద్దున్న టెంకాయ కొట్టి పూజ చేసి అప్పుడు పోయాడు నీళ్ళు పడక సరిగా పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టి అప్పుడు నీ చేతికి ఇచ్చినప్పుడు ఇట్లెత్తుకొని ఇట్లా లాగలేదమ్మా చెప్పలేదు అట్లా మాట్లాడతాను ఇట్లా నా సోట్లో ఉండాలమ్మా కానీ తక్కువ నా సోతులు కానీ ఇట్లా నా సోట్లో ఉండాలి ఉత్తారకం చేసిండే కుద్దానికి నిద్ర ఆధారమే ముద్ద ఎంత సంపాదించిండేదో నాకు అట్లుంది సాంగ్ నా సోట్లు చెప్తుండే ఒకట్లో అయ్యో నేను చెప్తున్నా పెళ్ళి దొంగ నా పట్ట నేను చెప్తున్నా ఎట్లనే ఇట్లా నా పట్ల దగ్గర మన ఆడవాళ్ళు బతినట్లున్నానా బాలినట్లున్నానా నేను సంసారం చేసినట్లున్నాను చెప్పప్పా నువ్వేం తక్కువ నడక నువ్వు నల్లమంటాడు నువ్వు పోయిస్తారా బిర్యానా పోయేదాడు ఇట్లా పోతాడా తలకాయలు పూలు గీలు పెట్టుకోకుండా పాసీలో పడ్డాగిలు తోడకుండా పూలు గీలు పెట్టాను ఎట్లా పోతున్నాడు అట్లే వాళ్ళు తిరిగా రానా మీరు
వచ్చే పాటికి మంచి వంటలు చేసుకున్నాను నానేసుకుంటారు. అవునమ్మా. అక్కగారు చెల్లెమ్మా కన్న తల్లి గేడు కడవల చేతికిచ్చినది అతి శీఘ్రంగా నీళ్లు బాయికి వెళ్ళదామక్క. అలాగనే కదమ్మా. అమ్మా రాణి అమ్మక్క చెల్లారా వచ్చినాము. నీళ్లు బాయి మనకు కన్నెలు పగబడలేదు కదా. అవును కదమ్మా. అవునక్క. ఆహా సారీ రెండామా నీళ్లు బాయి మా కన్నెలకు ఈనాటికి అగపరిచినాదా అక్కగారు? చెల్లెమ్మా ఇప్పుడు అలాగనే బండికి పగ్గ పెడతావాక? అలాగనే కదా తల్లి. అమ్మా బండికి పగ్గ పెడతావా? చేతులు నెప్పలిగిరాయి. అవును. ఊపిన చేతుల రక్తాలు చేరుతున్నాయక్క. అవును కదా చెల్లెలా. ఎంత మాత్రము నేను తాళలేనక్క. ఇక్కడే కొంచెం పోగించి తర్వాత వెళదామక్క. అలాగనే కదా. అలాగనే కదా. అప్పుడు మాత్రం వాళ్ళ కన్నతల్లి భూలక్ష్మీదేవి భూతం రూపంలో వచ్చి పాపిచ్చి నోబోదు రాదు ఆడిన మాట తప్పి అబద్ధములు పలికి మాలో లగ్నం ఆడి చిన్నారి బిడ్డలకి బాధలు పెట్టినని వాళ్ళ కన్నతల్లి భూలక్ష్మీదేవి భూతం రూపంలో వచ్చి ఆ ఓటి కడవలను తా మాయం చేసి మంచి కడవలను తా నీళ్ళు చేసి పెట్టి అక్కడ రైతు కొండలో జామ కొండలో బిడ్డల పొక్కలో పెట్టి వాళ్ళ తల్లు దువ్వి వాళ్ళ తల్లో మళ్ళీ పెట్టి లేనమ్మా బిడ్డలారా మీ కన్నమ్మా మీ పిన్నతల్లి కొట్టుని లేచిపోండమ్మా అని వాళ్ళు అప్పుడు మాయమైపోయింది. అక్కగారు ఎందుకు తెలిసినాక దిగ్గున పడి పేకిలేశాను కదా. అవును కదా అమ్మా. నీ జడలో చూడగా మల్లెపూలు ఉన్నాయక్క. ఈ జడలో కూడా మల్లెపూలు ఉన్నాయి కదా. అవును కదా. మరి అరటి పళ్ళు జామ పళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి కదా తల్లి. నిశ్చయం కదా అక్క. అమ్మా 7 కడవలు నీకు నీళ్లు ఉన్నాయి. ఆహా. మన పిన్న తల్లి చూసిన మన ప్రాణాలు తీసిన కదా అమ్మా. మరి మనం పిన్న తల్లి ఉండే వద్దకు వెళదామా చెల్లెలా? అలాగే వెళ్దామక్క. అమ్మా రండి అక్క చెల్లెలారా నా చెల్లెలారా. కొట్టుకుంటాడు తాళము ఏమన్నా సెంటర్కి ఏమైనా సిక్కేసుకుంటా ఉంది ఊరుకో పట్టును పగిలిపోతే ఏం చేస్తావు టమాటాకాయలు. అయ్యా నా బట్ట నువ్వు ఎట్లా మారుముంటుంది నా బట్ట నువ్వు ఇంకేమిటికి వస్తారు లెక్క నా సోతి బిడ్డలు పోయిడుచుంటారా. ఇప్పుడు సిరితాలు జాస్తి అయిపోయింది ఏడను తినేసి పోయిండు ఇంకెవరు బాధ లేదా మీటు ఏమిటికి వస్తారు